వచ్చి 6.5 ఎకరాల పత్తి, జొన్న, 2 ఎకరాల పత్తిని తినేసాయి. ఇప్పటికీ ఏ రైతు రాలేదు. ఒక ఫారెస్ట్ అధికారి వచ్చి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. 2 పటాసుకాయలు పేల్చడం, పల్లెలు రావడం, మరి దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పటికే 9 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏనీల వల్ల 12 మంది చనిపోయారు. మంచి పూతకొచ్చిన పువ్వు పుంజ వచ్చిన టైంలో ఇదండి ఏనీలు మొత్తం. పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలం, గుమ్మడ పంచాయతీ, గుమ్మడ గ్రామానికి చెందిన చెప్పాడు గవర్నర్ తోట అండి. ఇది సుమారు 6.5 ఎకరాలండి. ఆయన లీజుకి తీసుకుండ్రు. సొంత భూమి కాదండి. ఇదండి మొత్తం నాశనం అయిపోతుందండి. ఏకం పూర్తిగా గడిచిన 10 రోజుల నుండి మొత్తం ఇదే తోటలో ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, మరి గుమ్మడి రైతులకు సంబంధించి మరొక 5 రైతులకు సంబంధించిన తోట సాయంత్రము ఎండప్పుడల్లా ఎక్కడో నీటిలో ఉండి సాయంత్రం 5 వచ్చి రాత్రి పాలు అనుకుని మొత్తం కుమ్మేస్తానండి. ఇంత జరుగుతున్నా ఈరోజు ప్రభుత్వం స్పందించిన పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులు వస్తుండ్రు, ఏవో బాంబులు తుపాకులు పేల్చుకొని వెళ్ళిపోతుండ్రు తప్ప తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇంతవరకు నష్టపరిహారం కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. అధికారులు వెళ్తాండ్రు, ఏ నెలలకు వస్తారు ఫారెస్ట్ సుఖమేటి వాళ్ళు వెళ్ళడము, 2 పటాసుకాయలు పేల్చడం, పల్లెలు రావడం, మరి దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పటికే 9 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏనీల వల్ల 12 మంది చనిపోయారు. రైతులు పండించిన పంట నాశనం అయిపోతుంది. రైతులు పొలానికి వెళ్ళడానికి దిక్కు లేదు. వ్యవసాయం చేసుకోమన్నా ఇది లేదు, పరిస్థితి లేదు. ఫారెస్ట్ అధికారులు ఈ 9 సంవత్సరాల వెనకట్ల తిరగడమే తప్ప చేయమంత ఫలితం లేదు. ఏదో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏనుగుల గురించి కనీసం పట్టించుకోలే. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు చిత్తూరు నుండి తెస్తాం, కుంకి ఏనుగులు కర్ణాటక నుండి తెచ్చాం, ఇదిగో మీకు అందరికి భరోసా కల్పిస్తామన్నారు. 4 నెలలు అవుతుంది. మరి కుంకి ఏనుగులు ఎక్కడ నుంచేయో తెలియని పరిస్థితి ఉంది. మరి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఉన్నాయట, మరి మన జిల్లా పరిస్థితి ఏంటి? ఇదేనా చంపేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి డిప్యూటీ సీఎం గారు చెప్పిన ప్రాప్తికి ఈ కుంకి ఏనుగులను వెంటనే తెప్పించి ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులను వెంటనే సురక్షిత ప్రాంతానికి అడవికి లేదా జూకి తరలించి ఈ రైతులను అందరినీ కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన త్వరలో ఈ రైతులు ఎవరైతే నష్టపోయి అందరినీ కూడా కదిలించి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం అయితే పెద్ద ఆందోళన కూడా చేస్తామని తెలియజేస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 9 సంవత్సరాలుగా నరకయాత్ర పరిస్థితి. ఒక పక్క రాత్రి వర్షాలు తుఫానైనా వానైనా రైతులు వచ్చి ఈ పొలాలు కాపాడుకు చూడండి ఎంత నాశనం అయిపోయింది. ఇదండి చేతికి వచ్చిన పంట అండి. మరి దీని పరిస్థితి ఏంటని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే నష్టపరిహారం కూడా అడవి శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ రైతు నష్టాన్ని పూర్తిగా పరిశీలించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి లేనియన్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అడవి శాఖ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీ దగ్గర పొలం లీజు తీసుకొని 9 ఎకరాల పార్వతీపురం రైతుది కౌలుకి చేస్తున్నాను. గత వారం రోజులుగా ఏనుగులు వచ్చి 6.5 ఎకరాల పత్తి, జొన్న, 2 ఎకరాల పత్తిని తినేసాయి. ఇప్పటికీ ఏ రైతు రాలేదు. ఒక ఫారెస్ట్ అధికారి వచ్చి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. ఏ ప్రభుత్వం స్పందించలేదు, ఏ రాజకీయ నాయకులు కూడా రాలేదు. ఇప్పుడు మా కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంది. మేము మీ కుటుంబం ఏ విధంగా బతుకుతామో, నాకు ఒక కన్ను అవుపించదు, ఒక కన్ను మసక వచ్చింది. ఏ విధంగా కష్టపడి బతుకుతాము అనుకున్నాం, కానీ ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చి పంట నష్టం కానీ ఏం జరుగుతుందని కూడా పరీక్షించలేదు. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ఒకటే మార్గం, లేకపోతే నాకు బతికే పరిస్థితి కూడా లేదు. పురుగు మంది తాగాల్సిందే, మరి ఇంకే ఇదే లేదు. పత్తి ఈ చెప్పాడ గవర్నమెంట్ రైతు పత్తేదండి, జొన్న తోట అయిపోయింది, పత్తేదండి. పత్తి మొత్తం ఇచ్చేదండి. పువ్వులు ఇదండి, పువ్వు పుంజు మంచి టైంలో మంచి పూతకొచ్చిన పువ్వు పుంజ వచ్చిన టైంలో ఇదండి ఏనీలు మొత్తం కుమ్మించింది. రాత్రి మధ్య అయితే మొత్తం కుమ్మి చేయండి. ఈ రాత్రి సాయంత్రం 5 గంటలకు వస్తాను, రాత్రి కుమ్మేస్తాను, మళ్ళీ తెల్లారు 7 గంటలకు వెళ్ళిపోతానండి. ఇది పరిస్థితి అండి. ఇకనైనా మహాప్రభు అడవి శాఖ అధికారులు మీరు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్న ఏనుగులను అడవికి లేదా చూకి తరలించాలని చెప్పి కోరుతున్నాం. నష్టపరిహారం కూడా ఇంకా పూర్తి ఎంత వస్తుంది, ఎంత ఇస్తారు చెప్పు. ఇప్పుడు 4-5 లక్షలు కూడా అప్పు చేసి పత్తును ఈ మొక్కజొన్న ఎంత ఇస్తే తీసుకుంటారు మీ రైతులను. కాబట్టి రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటే మంచిదే. ఆ విధంగా ఇక్కడ ఉన్న ఏనుగులను, కుంకి ఏనుగులు వెంటనే తెప్పించి ఇక్కడ ఉన్న ఏనుగులను బయటికి పంపించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను.